ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 4వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 4వ తేదీన గోచార ఫలితాన్ని చూసుకుంటే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు గత కొంతకాలంగా ఆర్థిక అభివృద్ధికి కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయనే విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు ఆయా కొత్త అవకాశాలు వస్తాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి, అలాగే కొత్త మార్పులు వస్తాయి. దానివల్ల ఏంటంటే ఆయా ఉద్యోగాల వల్ల ఆయా వ్యాపారాల వల్ల మీకు అద్భుతమైన లాభాలు చేకూరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు నిరభ్యంతరంగా మీరు ఉద్యోగ ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగం వచ్చి తీరుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అనుకూలంగా ఉంటుంది. ఆదాయం కూడా ఈ రాశికి చెందిన జాతకులకి అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలమైన పద్ధతిలో వస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్త్రీ మూలక ధన లాభాలు కూడా కలగడానికి ఉంటుంది. ముఖ్యంగా మీ స్నేహితులు కానీ స్త్రీలలో, లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఇతరత్ర మిమ్మల్ని అభిమానించేవాళ్ళు కానీ ఖచ్చితంగా కూడా మీకు ఆర్థిక సహాయం చేయడానికి, మీ వెనకాతలే ఉండి మిమ్మల్ని భుజం తట్టి ప్రోత్సహించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విధంగా చూసినా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని విధాలుగా కూడా చాలా వరకు అనుకూలిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గతంలో మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉండి అది వసూలు కాకపోతే అది ఈ రోజున వసూలు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రోజున మీకు ఆదాయం బాగా పెరగటం వల్ల స్థిరాస్తిని వృద్ధి చేసుకునే ప్రయత్నాలు కూడా మీరు ఖచ్చితంగా చేస్తారు. స్థిరాస్తుల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి తగిన ప్రయత్నాలు కూడా మీరు మొదలు పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందిస్తారు. అలాగే మీ సోదరిమణులు కానీ సోదరులు కానీ వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మీ బంధువర్గం నుంచి, అలాగే మీ యొక్క మిత్రవర్గం నుంచి ఖచ్చితంగా కూడా మీకు మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు కాస్త స్నేహంగా మారి ఖచ్చితంగా అది మీ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో అత్యద్భుతమైన లాభాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపారాల్లో మీరు మంచి లాభాలను సాధిస్తారు. దానివల్ల మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, మీ యొక్క వ్యాపారానికి సంబంధించిన ఇతర బ్రాంచీలు మీరు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇంతకాలం మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఇంతకాలం మిమ్మల్ని ఎవరైతే నిందించాలనుకుని దూషిస్తున్నారో, నిందిస్తున్నారో, మీ మీద లేనిపోనివన్నీ కూడా ప్రచారం చేస్తున్నారో, అలాగే మీ యొక్క అభివృద్ధికి ఆటంగా మారారో వాళ్ళంతా కూడా మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వారందరినీ కూడా మీరు అధిగమించడానికి, వాళ్ళ మీద పై చేయిని సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది, ఒక పక్కన ఆరోగ్యం సహకరించడం, మరోపక్క ఆదాయం పెరగటం, మీరు అనుకున్న పనులన్నీ కూడా ఒకదానికొకటి చకచక పూర్తవ్వటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. దానివల్ల ఇంతకాలం మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో ఆ మానసిక ఒత్తిడి నుంచి మీరు
దూరం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి నుంచి మీకు రిలీఫ్ లభించడానికి, ఉపశమనం లభించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే దానివల్ల మీరు విద్యలో చూపించిన ప్రతిభా పాఠవాల వల్ల ఖచ్చితంగా కూడా మీరు మంచి ఆశించిన అభివృద్ధిని సాధిస్తారు విద్యలో అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. చాలా వరకు వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. సో ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విఘ్నేశ్వర స్వామివారిని ఆరాధించండి. విఘ్నేశ్వర స్వామివారికి బెల్లాన్ని నివేదించి స్వామివారికి దీపారాధన చేసి మీ సంకల్పాన్ని చెప్పుకుని స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయడం వల్ల మీకు సంపూర్ణమైన విజయం సిద్ధిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే కేతు జపం కూడా మీకు చాలా వరకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. రోజు కూడా ఈ రోజంతా కూడా మీరు కేతు జపం చేయండి. మీకు తోచిన కేతు జపాన్ని మీరు చేస్తే కనుక ఖచ్చితంగా కూడా ఆ వినాయకుడి వారి, ఆ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు మీకుండి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీకు సంపూర్ణమైన విజయం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.